హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజుకు మనది నాటేసి 20 డేస్ అవుతుందండి. సో ఈ 20 డేస్లో మనం ఏం చేసుకోవాలంటే, సో నాకు తెలిసిన విషయాలనేవి మీకు చెప్తున్నాను. సో నేనైతే ఎకరంన్నర ఉంది. సో ఎకరంన్నరకు నేనైతే యూరియా తీసుకున్నాను. సో సంచినార. సో తర్వాత మళ్ళీ గుళికలు. సో గుళికలు వచ్చేసి మనకు దంటు గుళికలు. సో ఇప్పుడైతే దంటు పెట్టాలని దంటు గుళికలు వేస్తాము. సో తర్వాత మళ్ళీ మనము తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ మనము మోయి గుళికలు ఉంటాయి కదా, ఆ మోయి గుళికలు కూడా వేసుకోవాలి. మళ్ళీ స్ప్రేలు కూడా చేసుకోవాలి. ఈ విధంగా నడుస్తూనే ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మనకు 20 డేస్ అవుతుంది కాబట్టి నేనైతే యూరియా అండ్ గుళికలు మళ్ళీ ఒకటి మందు తీసుకున్నాను. ఎందుకంటే ఏదైనా మోయి ఇట్లా ఏదైనా పురుగు ఇట్లా ఉంటే చనిపోవడానికి. సో ఇప్పుడైతే నేనైతే యూరియా తీసుకున్నాను. యూరియాలో సో సంచిన్నర తీసుకున్నా. సంచిన్నరకు మనకు ఎకరన్నరకు సో 2 సంచులు కూడా పోస్తారు, కానీ ఎక్కువ ఏమొద్దు, మనకు మంచిగానే ఉంది కాబట్టి ఎక్కువ పోయొద్దని ఊకున్నా. సో అలాగే మనం గుళికలు, సో మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయి. సో మనకు ఏవి అనేది అవైలబుల్ ఉంటాయో అవి మనం తెచ్చుకోవాలి. సో దంటు గుళికలు ఇవి. సో తర్వాత మళ్ళీ ఇది ఒకటి స్ప్రే అండి. సో ఇది ఏదైనా పురుగు ఇట్లా ఏమన్నా ఉంటే చనిపోతాయి. సో ఇదైతే నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకొని సో మొత్తం అయితే సో మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి క్లియర్గా. సో ఎందుకంటే మంచిగా మిక్స్ చేసుకున్నప్పుడే మనం చల్లుతాం కదా, చల్లినప్పుడు అంతటా సో స్ప్రెడ్ కావాలి. సో అంతటా స్ప్రెడ్ అయినప్పుడే మనకు సో అన్నిటికీ సో అనుకూలంగా ఉంటుంది. మరి ఒకటి ఏంటంటే సో వాటర్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. సో అంతటా ఉన్నట్టు. సో వాటర్ లేకపోతే కూడా మనం చల్లింది అనేది అది సో దానికి ఫలితం అనేది ఉండదు. సో చాలా మటుకు చూసుకోవాలి మనము. సో అదేవిధంగా మనము ఇది చల్లినాక 2 డేస్ అయితే మనం అయితే వాటర్ అయితే పెట్టొద్దండి. సో మళ్ళీ వాటర్ పెట్టామంటే సో వాటర్ అనేది ఒక మడ్లకి వెళ్ళి ఇంకో మడ్లకి వెళ్ళిపోతే సో ఇది అనేది వెళ్ళిపోతుంది. సో అప్పుడు కర్రకు అనేది ఫలితం అనేది ఉండదు. సో చాలా మటుకు మీకు కూడా తెలుసు. సో ఎవరైతే రైతులు ఈ పని చేస్తున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే ఎట్లా చేయాలి ఏందనేది. సో నేను కూడా ఎందుకు పెడుతున్నానంటే కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఆ విధంగానైతే నేనైతే పెడుతున్నాను. సో ఇప్పుడైతే ఇదైతే మొత్తం మిక్స్ చేసి సో చల్లుతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.